ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయస్, నిన్ననే మన ప్రభాస్ గారు కల్కి మూవీ చూశాను. అస్సలు నేను ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ అయితే వేరే లెవెల్. నిజం చెప్తున్నా, ఈ ఒక్క మూవీతో మన ప్రభాస్ గారి రేంజ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అంత అద్భుతంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని డిజైన్ చేశారు మన నాగ్ అశ్విన్ గారు. మూవీ చూసిన తర్వాత నేను ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ ని హానెస్ట్ గా రివ్యూ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా మూవీలోకి వస్తే స్టార్టింగ్ 20 minutes చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా మూవీని స్టార్టింగ్ నుంచే చూడాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో మహాభారతంలో జరిగే ఒక ఫైట్ సీక్వెన్స్ అండ్ మన శ్రీకృష్ణుడి ఇంట్రడక్షన్ అండ్ ఎలివేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఒక్క సీన్ ని మాత్రం థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి మనము. అండ్ ఆ తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ చూపించిన విజువల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేసిండము. అలాంటి ఒక విజువల్స్ చూపించారు. ఆ తర్వాత ఒక 20 minutes మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వచ్చు, బోరింగ్ కూడా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇమ్మీడియట్ గా అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అక్కడ మూవీ కొంచెం అందరికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంటర్వల్ బ్లాక్ అయితే పీక్స్. అసలు దీపికా పట్టుకునే గారి క్యారెక్టర్ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం ని మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ కి తగినట్లు కంపోజ్ చేశారు. ప్రతి ఒక్క బీజిఎం కూడా మనం గూస్ బంప్స్ ఫీల్ అవుతాం. ఇంకా పోతే సెకండ్ హాఫ్ లో కైరా అనే ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఒక్క క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మన ప్రభాస్ గారు అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ మధ్యలో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే గూస్ బంప్స్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము, అలాంటి ఒక విజువల్ చూపించారు. ముఖ్యంగా అక్కడ వాడిన వెపన్స్ అండ్ వెహికల్స్ చూసినప్పుడు మనకే అనిపిస్తుంది బహుశా ఫ్యూచర్ లో టెక్నాలజీ ఇలాగే ఉంటుందేమో అనే ఒక ఫీల్ ని కలిగించారు. నిజం చెప్తున్నా, అశ్వత్థామ క్యారెక్టర్ మన ప్రభాస్ గారి క్యారెక్టర్ ను కూడా డామినేట్ చేస్తుంది. ఇంకా పోతే క్లైమాక్స్ ఒక 40 minutes అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి ఒక క్లైమాక్స్ ని మన ఇండియన్ సినిమాస్ లో ఎవ్వరు చూపించలేదు. అలాంటి ఒక విజువల్స్ ని చూపిస్తారు. నిజంగా మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారికి తను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ కి తనకున్న విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అనేసి చెప్పాలి. అంత అద్భుతంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఆ మహాభారతంలో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ ని ప్రతి ఒక్క క్యారెక్టర్ కి లింక్ చేసేటప్పుడు లిటరలీ గూస్ బంప్స్ అనుకోండి. అండ్ క్లైమాక్స్ లో ప్రభాస్ గారి మేక్ ఓవర్ మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. నాకు తెలిసి బాహుబలి తర్వాత అలాంటి ఒక క్యారెక్టర్, దానికన్నా గొప్ప క్యారెక్టర్ ని ప్రభాస్ గారికి ఇచ్చారు. నాకు తెలిసి ఈ ఒక్క సినిమాతో మన ప్రభాస్ గారి రేంజ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అలాంటి ఒక క్యారెక్టర్ ని మన ప్రభాస్ గారు చేశారు. ఇంకా పోతే పార్ట్ 2 ని కనెక్ట్ చేస్తూ క్లైమాక్స్ లో కమల్ హాసన్ గారి సీన్ ఒకటి చూపించారు. భూకంపం పుట్టిస్తాను అనే ఒక డైలాగ్ విన్నప్పుడు మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి మైండ్ పోతుంది. అలాంటి ఒక సీన్ చూపించారు. ఫైనల్ గా నాకైతే మూవీ చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఒక 20 minutes బోర్ ఉన్నా కూడా సరే, సెకండ్ హాఫ్ చూసినప్పుడు ప్రతి ఒక్కటి మర్చిపోతాం. అలాంటి ఒక సెకండ్ హాఫ్ ని ఇచ్చారు. అండ్ మూవీని నిజంగా ఫీల్ అవ్వాలనుకుంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి మహాభారతం గురించి తెలిసిండాలి. అట్లీస్ట్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఒక గొప్పతనం తెలిసిండాలి. అప్పుడే మీరు మూవీని చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మూవీ అనేసి అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మూవీని థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక విజువల్స్ ని మనం మొబైల్లో ఎక్స్పీరియన్స్ చేయలేము. సో కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు, థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. నా రివ్యూ హానెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.